తల్లి పిచ్చుక తన కూతురు పిచ్చుకను అదే పనిగా తిడుతూ ఉంటుంది. తెలివైన నా కడుపులో ఇంత తెలివి తక్కువగా ఎలా పుట్టావే? అంతా నా కర్మ. పైగా కాలేజీకి వెళ్తున్నావు, ఇంటర్ చదువుతున్నావు, కిరాణా షాప్కి వెళ్ళి తీసుకురమ్మని చెప్పిన సరుకులు మాత్రం సరిగ్గా తీసుకురావడం లేదు. ఏ జన్మలో చేసిన పాపం ఈ జన్మలో నీలా పుట్టి నన్నిలా బాధ పెడుతుంది. ఇక నిన్ను భరించడం నా వల్ల కాదు. ఆఫీస్ నుంచి మీ నాన్న వచ్చిన వెంటనే నిన్ను హాస్టల్కి పంపించమని చెప్తాను. అమ్మా, 1/4 కిలో చక్కెరకి ఎంత, 1/2 కిలో కందిపప్పుకి ఎంత, కిలో తెల్ల ఉల్లిపాయలకి ఎంత అని నువ్వు చెప్పిన సరుకుల లిస్టులు అన్నిటినీ ధరలు అడగలేదని ఇంతలా నన్ను తిట్టడం ఏమైనా బాగుందా చెప్పు? చేసింది తెలివి తక్కువ పని, అంతేకాకుండా నన్ను క్వశ్చన్ చేస్తున్నావా తల్లి? అమ్మా, నేను చేసింది తెలివి తక్కువ పని కాదు, తెలివైన పని. నేను ఆ కిరాణా షాప్ వాడిని ఒక్కొక్క దాని ధర ఎంతని అడగలేదు, కానీ దేనికెంత ఒక బిల్ పేపర్ మీద రాసిమ్మని చెప్పాను. అతను అలాగే రాసిచ్చాడు. అందులో చూసుకుంటే సరిపోతుంది కదా, దానికి ఎందుకు ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నావు? సీన్ క్రియేట్ చేయడం కాదే, నువ్వేమైనా నాలాగా చదువురాని ముద్దు కాదు కదా, ఇంటర్ చదువుతున్న అమ్మాయివి. నేను చెప్పిన 20 సరుకుల ధరలే నీకు సరిగా గుర్తుండకపోతే అలాంటి పెద్ద పెద్ద పుస్తకాల్లో ఉండేవి ఎలా గుర్తుంటాయి చెప్పు? అయినా నిన్ను కాదనాల్సింది. ఆడపిల్లకి చదువు ముఖ్యమని నిన్ను ఇంటర్ చదివిస్తున్నాడు చూడు మీ నాన్న, ఆయన అనాలి. నాన్న చెప్పేది నిజమే కదా మమ్మీ, ఆడపిల్లకి చదువు చాలా ముఖ్యం. తన కాళ్ళ మీద తను నిలబడాలి కదా. ఎందుకే తన కాళ్ళ మీద తను నిలబడాలి? చెప్పు, ఎందుకో చెప్పు. ఎందుకంటే రేపు పెళ్ళైన తర్వాత ఏవైనా ఇబ్బంది వస్తే నన్ను నేను చూసుకోవడానికి, మిమ్మల్ని చూసుకోవడానికి. మమ్మల్ని నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు తల్లి. పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళి నువ్వు నీ భర్తని నీ అత్తగారిని ప్రేమగా చూసుకుంటే చాలు. నన్ను మా ఆయన్ని మా కొడుకు చూసుకుంటాడులే. అవునవును, రోజు పేపర్లో, టీవీల్లో, ఫేస్బుక్లలో చూస్తూనే ఉన్నాం కదా, ముసలితనం వచ్చిన తల్లిదండ్రులను కొడుకులు ఎంత బాగా చూసుకుంటున్నారో అని కూతురు పిచ్చుక అనగానే తల్లి పిచ్చుక ఏమీ మాట్లాడలేకపోయింది. చూసావా మమ్మీ, నేను తెలివిగా వాదించి నువ్వు మాట్లాడలేక చేశాను. అది చదువుకున్న పవర్. అందుకే మమ్మీ, జీవితంలో ఎదగాలంటే ఆడపిల్ల మగపిల్లవాడు అనే తేడాలు లేకుండా బాగా చదువుకోవాలి. నేను చదువుకుంటాను, జాబ్ కొడతాను, మిమ్మల్ని చూసుకుంటాను అని చెబుతూ ఉండగా తండ్రి కాకి ఆఫీస్ నుంచి లంచ్ బాక్స్, ల్యాప్టాప్ బ్యాగు తీసుకొని వచ్చింది. నువ్వనుకున్నది సాధిస్తావు తల్లి, నాకు నీ మీద నమ్మకం ఉంది. భార్య పిచ్చుక ఏమీ మాట్లాడకుండా భర్త కాకి దగ్గరికి వచ్చి లంచ్ బాక్సు, ల్యాప్టాప్ బ్యాగు తీసుకుని వెళ్తుంది. కూతురు పిచ్చుక, తండ్రి కాకి ఇద్దరు సోఫాలో కూర్చుంటారు. మళ్ళీ ఏమైంది తల్లి? చూడు నాన్న, తెలివిగా ఆలోచించి నేను సరుకుల ధరలు అడగకుండా బిల్ పేపర్ మీద వేయించుకొచ్చాను. అందుకు మమ్మీ నాకు తెలివి లేదని తిడుతుంది. అసలు మమ్మీ నా మీద ప్రేమే ఉండదు. ఎప్పుడు చూడు కొడుకునే మెచ్చుకుంటుంది, వాడినే తెలివైన వాడంటుంది. నీ మీద ప్రేమలేక కాదు తల్లి, కొడుకు మీద మమకారం కొంచెం ఎక్కువై అలా అంటుందే తప్ప నువ్వు లేకుండా, నిన్ను చూడకుండా మీ అమ్మ ఉంటుందా చెప్పు? కాలేజ్ నుంచి నువ్వు రావటం గంట ఆలస్యం అయితేనే నాకు 100 ఫోన్లు చేస్తుంది. ఏమండి, అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు అని. భార్య పిచ్చుక ఒక గిన్నెలో వాటర్ తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టింది. నీళ్లు తాగండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. అయిష్టంగా కూతురుని చూసుకుంటూ వెళ్ళింది. బాధగా ముఖం పెట్టిన కూతురు, చూడు నాన్న, అమ్మ నన్ను ఒక శత్రువును చూసినట్టు చూస్తుంది. అదంతా పైకే తల్లి, నేను చెప్తున్నాను కదా, మీ అమ్మకి నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. భార్య పిచ్చుక టీ తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టింది. టీ తాగండి. తాగుతాను కాని ఇలారా. భర్త కాకి పక్కన భార్య పిచ్చుక వాలింది. ఏమిటో చెప్పండి. ఎందుకు నా బంగారు తల్లిని పదే పదే తెలివిలేదని ఏడిపిస్తున్నావు? లేదు కాబట్టే లేదని అంటున్నాను, ఉంటే ఉందని చెప్పేదాన్ని కదా. అందుకు కోపంగా చూస్తూ, చూడు డాడీ, మళ్ళీ మళ్ళీ అలాగే అంటుంది. నువ్వు కోపం తెచ్చుకోకు తల్లి, నేను మాట్లాడుతున్నాను కదా. తమరెంత మాట్లాడినా నేను మన కూతురు తెలివైందని ఒప్పుకోను. అరే, సరుకుల ధరలు సరిగ్గా గుర్తుపట్టుకోలేకపోతుందండి. పేపర్ మీదో మొబైల్ మీదనో ఆధారపడుతుంది. బుర్ర అన్నదే వాడడం లేదు. పేపర్, పెన్ను, మొబైల్ అన్నీ అవసరమే, కానీ వాటికి మించింది మన మెదడు పవర్ కదా. అన్నిటినీ అందులో కదా సేవ్ చేసుకోవాలి. మమ్మీ చెప్పేది నిజమే కదా తల్లి, ప్రతిదీ పేపర్ మీద కానీ ఫోన్లో కానీ ఎందుకు నోట్ చేసుకుంటావు చెప్పు? నువ్వు నోట్ చేసుకోవాల్సింది మెదడులో కదా. నువ్వు అలా చేయటం లేదని మీ మమ్మీ అంటుంది. కూతురు పిచ్చుక ఆ మాటకి మౌనంగా ఉంటుంది. ఇప్పటికైనా అర్థమైందా కూతురు పిచ్చుక, నేనెందుకు నిన్ను తెలివి తక్కువ కూతురని అంటున్నాను? కొడుకు పిచ్చుకొని ఎందుకు తెలివైన వాడని అంటున్నాను? అన్నయ్య నాకంటే తెలివైన వాడు కదా. అవుననే కదా అంటున్నాను. మరెందుకు డిగ్రీ వరకు చదివి ఫెయిల్ అయ్యాడు? అన్నిటినీ మెదడులోనే కదా సేవ్ చేసుకున్నాడు. మరెందుకు ఎగ్జామ్ సరిగా రాయలేకపోయాడు? ఎందుకు ఫెయిల్ అయ్యాడు?
అని అంటూ ఉండగా కొడుకు పిచ్చుక కొట్టిన కట్టెల్ని తీసుకుని ఇంటికొచ్చి కింద పెట్టాడు. అమ్మా, కట్టెలు తీసుకొచ్చాను. తల్లి పిచ్చుక ఆ కట్టెల్ని చూసింది. ఇదేంటి బాబు, కట్టెలెంత తక్కువగా వచ్చే? అడవి మొత్తం తిరిగాను మమ్మీ, ఎండిన చెట్టు ఒక్కటి కూడా సరిగ్గా కనిపించలేదు. అయినా మమ్మీ, డిగ్రీ ఫెయిల్ అయినందుకు ఇలాంటి పనిష్మెంట్ ఎవరైనా ఇస్తారా చెప్పండి? చదివి నువ్వెలాగో జాబ్ చేసేలా కనిపించడం లేదు బాబు, అందుకే నీకు ఇలాంటి పనులు అప్పగిస్తున్నావు. కనీసం ఇలాంటి పనులు చేసుకునైనా నువ్వు బాగుపడతావు, మమ్మల్ని చూసుకుంటావని. కట్టెల కోసం అడవి మొత్తం తిరుగుతున్నప్పుడు అర్థమైందమ్మా చదువు విలువ ఏంటో. ఇప్పటికైనా నేను బ్యాక్లాగ్స్ కట్టేసి డిగ్రీ పాస్ అవుతాను, జాబ్ చేస్తాను. ఇది తెలివైన వాడి నిర్ణయం. గుడ్. ఇప్పటికైనా నీ భవిష్యత్ ఏమిటో నీకు అర్థమైంది. ఇప్పుడు చెప్పు కూతురా, నువ్వు తెలివి తక్కువ దాన్నని నేను అంటున్నాను. లేదు లేదు, నేను తెలివైన దాన్నని నేను అంటున్నాను. సరే కూతురా, నీ తెలివితో ఇంతకంటే ఎక్కువ కట్టాలు తీసుకురా, అప్పుడు నేనే నువ్వు తెలివైన కూతురువని ఒప్పుకుంటాను. సరేనా? సరే మమ్మీ, ఖచ్చితంగా నేను అన్నయ్య తెచ్చిన కట్టెల కంటే ఎక్కువ కట్టెలే తీసుకొస్తాను. నువ్వు నన్ను తెలివైన కూతురువనేలా చేస్తాను. సరే సరే, ఏం చేస్తావో రేపు చూద్దాం. ముందు తినడానికి రండి. తల్లి పిచ్చుక అందరికీ భోజనాలు సిద్ధం చేసింది. భర్త కాకి, కూతురు పిచ్చుక, కొడుకు పిచ్చుక తింటూ ఉంటాయి. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజున కూతురు పిచ్చుకకి తల్లి పిచ్చుక గొడ్డలు తీసుకొచ్చి ఇచ్చింది. ఇక వెళ్ళు, గుర్తుంది కదా, రాత్రి మీ అన్నయ్య తెచ్చిన కట్టెల కంటే ఎక్కువ కట్టెలు తీసుకురావాలి. వెళ్ళు. సరే మమ్మీ, నేను తీసుకొస్తా అని కూతురు పిచ్చుక గొడ్డలు తీసుకొని ఇంటిపైకి వెళ్ళింది. ఇంటి మీద వాలి ఇంటి మీదున్న కొమ్మను కొడుతూ ఉంటుంది. అది విని తండ్రి కాకి, తల్లి పిచ్చుక, అన్నయ్య పిచ్చుక ఇంటి మీదకొచ్చాయి. కూతురు పిచ్చుక చేస్తుంది చూశాయి. కోపంగా, ఏం చేస్తున్నావు కూతురా? కట్టెలు కొడుతున్నాను మమ్మీ. ఎక్కడ కొడుతున్నావు? మన ఇంటి మీదున్న కొమ్మని. ఆ కొమ్మని కొడితే ఏమవుతుందో తెలుసా? ముక్కలవుతుంది, ఇంటి మీద పడుతుంది. అప్పుడు ఇల్లు ఏమవుతుంది? కూలిపోతుంది మమ్మీ అని కూతురు పిచ్చుక చెప్పగానే తండ్రి కాకి తల పట్టుకుంది. కొడుకు పిచ్చుక నవ్వుతూ ఉంటుంది. తల్లి పిచ్చుక కోపంగా చూసి, ఇప్పటికైనా ఒప్పుకుంటావా నీకు తెలివి లేదని? అయ్యో అమ్మ, నాకు తెలివుంది కనుకే నేను మనింటి మీద కొమ్మని కొడుతున్నాను. ముందుగా మనం ఇలా కొట్టి పెట్టుకోవడం గాలి దుమారం వచ్చినప్పుడు విరిగి పడకుండా ఉంటుంది. ఆ గాలికి విరిగినప్పుడు మన ఇల్లు మొత్తం కూలిపోతుంది. ఇలా ముందు జాగ్రత్తగా కొట్టి పెట్టుకోవడం వలన కొంచెం నష్టం వస్తుంది. పూర్తిగా పోగొట్టుకునే దానికంటే కొంచెం పోగొట్టుకోవడం ఉత్తమం కదా. కూతురు చెప్పింది కూడా లాజిక్ గానే ఉంది కదా భార్యమని. మిమ్మల్ని బాగు చేయడం నా వల్ల కాదు, ఏమైనా చేసుకోండి అని అక్కడి నుంచి ఆవేశంగా వెళ్ళిపోతుంది తల్లి పిచ్చుక. కూతురు పిచ్చుక మాత్రం తగ్గేదే లేదు అన్నట్టుగా ఆ కొమ్మని కొడుతూ ఉంటుంది. కొమ్మ విరిగి ఇంటి మీద పడుతుంది. అంతే, ఆ ఇల్లు కుప్పకూలింది. దూరంగా అదంతా చూస్తున్న భార్య పిచ్చుక, భర్త కాకి గొడవ పడుతూ ఉంటాయి. కొంత సమయం తర్వాత వాటి దగ్గరికి కూతురు పిచ్చుక వచ్చింది. అన్నయ్య కంటే నేనే ఎక్కువగా కట్టెలు కొట్టాను, నేనే తెలివైన దాన్నని మమ్మీ ఒప్పుకోవాలి. నువ్వు తెలివైన దానివి కావు కూతురా, తెలివి తక్కువ కూతురువి అని కూతురు పిచ్చుకని కొడుతుంది. కూతురు పిచ్చుక ఏడుస్తుంటే జాలి కలిగి కొట్టడం ఆపేస్తుంది. కొన్నాళ్ళకి ఇంటిని చక్కబెట్టుకుని అన్నీ కలిసిమెలిసి ఉంటాయి. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. పొలం పనులు చేస్తున్న కాకి పిచ్చుక దంపతుల దగ్గరికి పావురం వచ్చింది. ఏమిటే పావురమా, దారి తప్పి మా పొలం దగ్గరకొచ్చావు? దారి తప్పి కాదు పిచ్చుక, పావురాన్ని సరిగ్గా గమనిస్తే మనతో ఏదో అవసరం ఉండి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అంతేనా పావురమా? అంతేరా కాకి, నాకు మీతో అవసరం పడిందని ఇలా మీ దగ్గరకొచ్చాను. మరి అడగడానికి మొహమాటం ఎందుకు పావురమా? అడుగు. అయినా నీ వ్యవహారం మిర్చి బజ్జీలు తినాలని మిర్చి కొట్టు దగ్గరికి వెళ్ళి ఆశగా చూస్తున్నట్టుగా ఉంది. మమ్మల్ని ఏదో కావాలని అడగడానికొచ్చి ఎందుకు సందేహిస్తున్నావు? చెప్పు, ఏం కావాలో అడుగు. గడ్డి కావాలి పిచ్చుక, మీ పొలంలో బాగా పెరిగిన పచ్చగడ్డి కావాలి. పావురం అడిగిన ప్రశ్నకు పిచ్చుక కాకి ముఖాలు చూసుకుంటాయి. పావురం అది గమనించి, పచ్చని గడ్డి కావాలని అడిగితే అలా ముఖాలు చూసుకుంటారేమిటి? పచ్చని గడ్డిని అమ్ముతారా లేదా? అమ్మితే ఎంతకు అమ్ముతారు? పొలం లెక్కన అమ్ముతారా? గడ్డి వాము లెక్కన అమ్ముతారా? కాదంటే గడ్డి మోపు మాదిరి అమ్ముతారా? ఎలా అమ్ముతారు? ఎంతకు అమ్ముతారు? చెప్పండి పిచ్చుక. ఎరా కాకి, ముందుగా మాకొక విషయం చెప్పవే పావురమా. ఏమిటి అడగరా? ముందుగా నువ్వు పచ్చగడ్డిని తీసుకెళ్లి ఏం చేసుకుంటావో చెప్పు. నీకు పశువులు కూడా లేవు, ఇంత పచ్చని గడ్డిని కొని ఏం చేస్తావు? ఏదో ఒకటి చేసుకుంటానే పిచ్చుక. మీరు పచ్చని గడ్డి అమ్ముతారా లేదా? అది చెప్పండి ముందు. నేనేం చేసుకుంటే మీకెందుకు చెప్పండి.
అది కూడా నిజమే అనుకో పావురమా. నువ్వెందుకు పచ్చని గడ్డి కొనుక్కోవాలనుకుంటున్నావో మాకు చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే తెలిసిందానివి కదా, ఎప్పుడు చూడు గడ్డంటేనే చిరాకు పడేదానివి. అలాంటి నువ్విప్పుడు పచ్చని గడ్డి కావాలని అడుగుతుంటే సందేహం వచ్చి అడిగాం. నువ్వు చెప్పేది నిజమేరా కాకి. అప్పుడు నాకు పచ్చని గడ్డి విలువ తెలీదు, అందుకే హేళన చేశాను. ఇప్పుడు నాకు ఆ పచ్చని గడ్డి మనకెంత మేలు చేస్తుందో తెలిసిపోయింది. అందుకే కొనాలని డిసైడ్ అయ్యాను. ఆ పచ్చని గడ్డి చేసే మేలు మనకేముంటుంది పావురం? ఏదో ఒకటి ఉంటుంది. మీరు పచ్చని గడ్డిని అమ్ముతారా లేదా అది మాత్రం చెప్పండి, అంతే. అంతకు మించి ఏం మాట్లాడినా నేను ఒప్పుకోను. మరొక చోట నాకు కావలసిన పచ్చని గడ్డిని కొనుక్కుంటాను. ఆవేశం తెచ్చుకోక పావురమా. మేము ఇంతవరకు పచ్చని గడ్డిని అమ్మాలని అనుకోలేదు. పొలానికి ఇంత ధర, గడ్డివాముకి ఇంత ధర, గడ్డి మోపుకి ఇంత ధర అని ఏమీ అనుకోలేదు మేము. ఇప్పుడు అనుకోండి కాకి. ఇప్పుడు పని మీద ఉన్నాం కదా పావురమా, మాట్లాడుకోవటం కుదరదు. నేను ఆయన మాట్లాడుకొని దేనికెంత ధర అన్నది రేపు చెప్తాం పావురమా. రేపటి వరకు ఎందుకే పిచ్చుక, నేనెలా పక్కకి వెళ్తాను. ఇద్దరు మాట్లాడుకోండి. ఎలాగో పొలంలోనే ఉన్నారు, పైగా ఇద్దరు ఒకే దగ్గరున్నారు. అది కాదు పావురమా, ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉంటే చేయటానికొచ్చిన పొలం పనులు అవ్వవు. అందుకే ఇంటి దగ్గర ఈరోజు రాత్రంతా మాట్లాడుకొని రేపు నీకు దేనికెంత అని వివరంగా చెప్తాం. మేం చెప్పేది కూడా అర్థం చేసుకో. సరే సరే, రాత్రికి మాట్లాడుకొని రేపు ఉదయం ఫోన్ చేసి చెప్పినా సరే, నన్ను మీ ఇంటికి రమ్మని చెప్పినా సరే వస్తాను. మీరిద్దరూ నా ఇంటికి వచ్చినా సరే, దేనికెంత అని చెప్తే చాలు. నాకు ఏది అందుబాటు ధరలో ఉంటుందో ఆలోచించుకొని అంత గడ్డిని కొనుక్కుంటాను. అలాగే చెప్తాం. ఇక ఇక్కడి నుంచి బయలుదేరు. పావురం అక్కడి నుంచి బయలుదేరింది. పిచ్చుక, కాకి పొలంలో పనులు చేసుకుంటూ పావురం తన ఇంటికొచ్చింది. తన ఇంటి బయట ఉన్న చిలుకని చూసింది. ఏమిటే చిలుక, నేను లేని సమయంలో నా ఇంటికొచ్చి ఇలా బయటున్నావు? నీతో కొంచెం మాట్లాడేది ఉంది పావురం. తాళం తీస్తాను, ఇంట్లోకి వెళ్ళి హాయిగా మాట్లాడుకుందాం అని పావురం తన ఇంటి తాళం తీసింది. పావురం, చిలుక ఇంట్లోకొచ్చాయి. బెడ్ దగ్గరున్న టేబుల్ ఫ్యాన్ ని ఆన్ చేసింది పావురం. ఆ తర్వాత రెండూ కలిసి బెడ్ మీద వాలాయి. ఇప్పుడు చెప్పు చిలుక, ఏమిటి నాతో మాట్లాడాలనుకున్న విషయం? ఎండాకాలం చాలా దారుణంగా ఉంది కదా పావురమా. నా ఇంటి పరిస్థితి గురించి నీకు తెలుసు కదా. తెలుసు చిలుక, ఏ క్షణమైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉందని. అంతేకాదు పావురమా, ఇంటి పైకప్పు పూర్తిగా నాశనమైంది. సూర్యుడి వేడి కిరణాలు నేరుగా నా ఇంట్లోనే పడుతున్నాయి. దానివలన నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను. ఈ వేసవి కాలం ఇబ్బందిగా ఉంది అని చిలుక చెప్పబోతూ ఉండగా పావురం మాట మధ్యలో కల్పించుకొని, చిలుక, నువ్వు చెప్పాలనుకున్న విషయం ఏమిటో నాకు పూర్తిగా అర్థమైంది. కానీ చిలుక, ఒకసారి నా ఇంటిని కూడా చూడు చిలుక. నా ఇల్లు కూడా అంత బాగోలేదు. నేను కొత్త ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. మరి ఈ ఇల్లుని ఏం చేస్తావు పావురమా? ఇదే ఇంటిని మార్చాలనుకుంటున్నాను చిలుక. గోడలు అలాగే ఉంటాయి, పైకప్పు మాత్రం మార్చాలనుకుంటున్నాను. అయితే నువ్వు ఒప్పుకుంటే నేను కూడా నీకు సహాయం చేస్తాను. ఏమంటావు? నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను చిలుక. ఇల్లు కట్టడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని కదా. నా ఒక్కరి వల్ల ఏమవుతుంది చెప్పు? నేనే ఎవరో ఒకరిని పిలవాలని ఆలోచించుకుంటూ ఇంటికొచ్చాను. నువ్వు కనిపించావు. నువ్వే ఇంటి గురించి మాట్లాడావు. నేను ఒప్పుకుంటున్నాను. ఇద్దరం కలిసి కొత్త ఇల్లు కట్టుకుందాం అని పావురం చెప్పగానే చిలుక చాలా సంతోషపడుతుంది. చాలా సంతోషం పావురం. ఇద్దరం కలిసి కొత్త ఇల్లు కట్టుకుందాం. కానీ కొత్తిల్లు కట్టడం ఎలా అన్నదే కదా నీ అనుమానం? అవును పావురమా. ఎలా అన్నది రేపు మనకు తెలుస్తుందిలే చిలుక అని పావురం, చిలుక కొత్తగా కట్టే ఇల్లు గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి. అలా సమయం గడుస్తూ ఉంటుంది. రాత్రయింది. కాకి, పిచ్చుక లాంతర్ వెలుగులో అన్నం తింటూ పావురం గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి. పావురం అసలు అంత పచ్చగడ్డిని ఎందుకు అడుగుతున్నట్టు? నాకేమనిపిస్తుందంటే పిచ్చుక, ఇది వేసవి కాలం కదా, మన దగ్గర పచ్చని గడ్డిని కొని గడ్డిళ్ళు కట్టుకుంటుంది కావచ్చు. గడ్డిళ్ళైతే చల్లగా ఉంటుంది కదా. పావురానికి వచ్చిన గడ్డిళ్ళు ఆలోచన బాగుంది. మనం గడ్డిలు కట్టుకుందామా? మనకు గడ్డిళ్ళు ఎందుకు పిచ్చుక, ఇంత చల్లగా ఉన్న మట్టిల్లుంది కదా మనకి. అవునండి, మనకి గడ్డిళ్ళు ఎందుకు చెప్పండి? అది సరేనండి. ఇంతకీ మనం పావురానికి ఏ ధరకి ఎంత గడ్డి నమ్ముదాం? నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను పిచ్చుక అని కాకి, పిచ్చుక పచ్చని గడ్డికి పెట్టాల్సిన ధరల గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి. పావురం, చిలుక పావురం ఇంటి బయట సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాయి. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది.
మరుసటి రోజున పావురం చిలుక కలిసి కాకి పిచ్చుకల ఇంటికొచ్చాయి. నీకోసమే అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం పావురమా. సారీ, ఇక వచ్చేసాను కదా, ఆలస్యం చేయకుండా చెప్పండి. నేను పిచ్చుక మాట్లాడుకున్న ధర గురించి నీకు చెప్తాం. నీకు నచ్చితే తీసుకో, నచ్చకపోతే మాత్రం గొడవ మాత్రం చెయ్యొద్దు. గొడవెందుకు చేస్తాను కాకి, నువ్వు చెప్పాలనుకున్న ధర గురించి చెప్పు. నచ్చితే తీసుకుంటాను, లేదంటే బేరమాడతాను, అంతే తప్ప గొడవెందుకు పడతాను. కాకి పిచ్చుక రాత్రి మాట్లాడుకున్న ధరల గురించి పావురానికి చెప్తాయి. ఆ ధర విని పావురం చిలుక రెండు చాలా సంతోషపడతాయి. సరే కాకి, మీరిద్దరూ చెప్పిన ధర నాకు చాలా బాగా నచ్చింది. నేను అదే ధరకే పచ్చని గడ్డి కొంటాను అని పావురం డబ్బుల్ని పిచ్చుకకి ఇచ్చింది. లెక్క చూసుకో పిచ్చుక, పావురం మీద నమ్మకం ఉంది చిలుక. ఇప్పుడు ఈ డబ్బులు మాత్రం తీసుకో పిచ్చుక. ఇంటికి ఎంత అవసరం పడుతుందో చూసుకున్న తర్వాత మిగతా డబ్బుల గురించి లెక్క చూసుకుందాం. ఇక పొలం దగ్గరికి పదండి అని కలిసి కాకి పిచ్చుకల పొలం దగ్గరికి వచ్చాయి. కాకి పిచ్చుకలు కలిసి పచ్చని గడ్డిని మోపులుగా కట్టాయి. పావురం చిలుక ఆ గడ్డి మోపుల్ని తీసుకుని పావురం ఇంటికొచ్చాయి. ఆ ఇంటి దగ్గర ఒక చోట పెట్టుకుని మళ్లీ గడ్డి మోపుల్ని తీసుకువెళ్ళటానికి పిచ్చుక పొలం దగ్గరికి వచ్చాయి. కాకి పిచ్చుక కలిసి గడ్డి మోపుల్ని కడుతూ ఉంటాయి. వాటిని తీసుకుని ఇంటికొస్తాయి. రెండూ కలిసి అతి కష్టం మీద గడ్డి ఇంటిని కట్టుకుంటాయి. ఎండ నుంచి ఉపశమనం పొందటానికి పావురం చిలుక కలిసి ఒక గడ్డి ఇంటిని ఏర్పాటు చేసుకుంటాయి. ఆ రెండూ కలిసి కాకి పిచ్చుకల దగ్గర కొన్న గడ్డితో అనుకున్న ప్రకారంగానే ఇంటిని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ ఇంట్లో నివసించటం మొదలు పెడతాయి. అప్పటి వరకు ఎండ తీవ్రతని అవి ఏ విధంగా అయితే ఊహించాయో అంతకు మించిన ఎండ వచ్చినప్పటికీ పావురం చిలుక ఏదైతే పచ్చగడ్డితో ఇంటిని కట్టుకున్నాయో ఆ ఇంటి వల్ల ఎండ నుంచి ఆ రెండు మంచి ఉపశమనాన్ని పొందుతూ ఎండాకాలంలో కూడా ఆ గడ్డి ఇంట్లో సంతోషంగా జీవిస్తూ ఉంటాయి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.